పెన్షనర్స్ అసోసియేషన్ ఈసీ మెంబర్ని ప్రకాశం జిల్లా. ఈరోజు జరుపుకున్నటువంటి పెన్షనర్స్ ప్రతి సంవత్సరం పెన్షనర్స్ డే అనేటువంటిది డిసెంబర్ 17 జరుపుకుంటాం. రాష్ట్ర బాధ్యులకు అనేకమైనటువంటి జిల్లాల ప్రోగ్రామ్స్ ఉండటం వలన ఈవేళ ఈ ప్రోగ్రాంని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే గత సంవత్సరానికి జరిగిన కార్యకలాపాలన్నింటినీ కూడాను మనం సమీక్షించుకుంటూ రాబోయే సంవత్సరంలో కార్యకలాపాలను ఎట్లా చేయాలనే దానికోసం డిస్కస్ చేసుకోవడం కోసం ఈ సమావేశం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా ఈ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర బాధ్యులు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఇద్దరు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అటెండ్ కావడం జరిగింది. మేము ఎందుకు ఇది జరుపుతున్నామంటే ప్రధానంగా గతంలో ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి డిఆర్లు సక్రమంగా ఇన్ టైంలో ఇవ్వకపోవడం, దానివలన అనేక డిఆర్లు పెండింగ్లో పడి ఒక్కొక్కరికి వేల కొలది రూపాయలు పెండింగ్లో ఉండడం జరిగింది. వాటన్నింటినీ తక్షణమే చెల్లించాలనేటువంటిది. ఇంకంతకంటే ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మాకు అడిషనల్ క్వాంటమ్ ఇచ్చినటువంటి దాన్ని గత ప్రభుత్వం 70 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకు 10%, 75 వారికి 15% ఇస్తూ ఉంటే గత ప్రభుత్వం వాటిని రెండింటిని కూడా 10% నుంచి 7%కి 70 సంవత్సరాలకు తగ్గించడం జరిగింది. 70 సంవత్సరాల వాళ్ళది 15 నుంచి 12%కి తగ్గించడం జరిగింది. ఇది చాలా అన్యాయం. గత ప్రభుత్వం తెలుగుదేశం గవర్నమెంట్ టైంలో ఇచ్చినటువంటి వాటిని తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్ వాటిని తీసేయడం, తగ్గించడం జరిగింది. 7%కి 12%కి మరలా పునరుద్ధరణ చేయాలనేది మా ప్రధానమైన డిమాండు. అలాగే డిఆర్ అరియర్స్ మొత్తం చెల్లించాలనేది, ఐఆర్ వెంటనే ప్రకటించి పిఆర్సీ ఇవ్వాలనేటువంటిది ప్రధానంగా డిమాండ్లుగా ఉన్నాయి మాకు. అవే కాకుండా హెల్త్ కార్డులకు సంబంధించి కేవలం 2-3 మాత్రమే ఇప్పుడు వాటిని హాస్పిటల్కి వెళ్తే చేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా వృద్ధులు కాబట్టి దాదాపు అందరూ కూడా 62 సంవత్సరాల తర్వాత ఇప్పుడు 90 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. అనేక అనారోగ్య కారణాల వలన వాళ్ళు పదే హాస్పిటల్ తిరుగుతూ ఉన్నారు. కానీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఇవన్నీ వర్తించవు, కేవలం పన్ను లాంటివి వీటికైతే శాస్త్రం, మిగతా వాటికి చేయమని చెప్పడం వల్ల అనేక మంది సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడం జరుగుతుంది. కాబట్టి వెంటనే అన్ని రకాలైనటువంటి జబ్బులకు మాకు మెడికల్ ఇచ్చినట్టు ఈహెచ్ఎస్ కార్డులో ఇచ్చినట్టు దాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి డిమాండ్గా కూడా మేము జరుపుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మాకు రావాల్సిన బకాయిలు చెల్లించాలి, ఐఆర్ ప్రకటించాలి, వెంటనే పిఆర్సీ కూడా కమిటీని వేసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలనేది ప్రధాన ఉద్దేశంగా ఈరోజు మేము ఇక్కడ ఈ డిమాండ్స్ మీద ప్రతి సంవత్సరం జరిగేటువంటి పెన్షనర్స్ డేని ఇక్కడ ఎన్జిఓ హోమ్లో జరుపుకోవడం జరుగుతూ ఉంది.